సేఫ్టీ అండ్ మానిటరింగ్ లేదు కూడా మనకు లేదు. బట్ అయినా కానీ ఎప్పటికీ కూడా మానిటర్ చేయాలని కూడా మండల్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. డివిజనల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎట్లయితే మనకి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్ మోడ్లో వెరిఫై చేస్తున్నారో, సో ప్రతి జీపీలలో కూడా మనకి మిడ్ డే మీల్స్ నడిచే స్కూల్స్ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్స్లో కూడా మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని కూడా జీపీ స్పెషల్ ఆఫీసర్స్తోనే ప్రత్యేకంగా విజిట్ చేయించి దాన్ని కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ చేస్తాం. సో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంది ఎక్కడెక్కడైతే మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాము, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, సో కొన్ని ఏరియా హాస్పిటల్స్లలో కూడా నర్సాపూర్, తూప్రాన్లో కూడా మనము, మెదక్లో కూడా మనము ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం హాస్పిటల్స్లో. సో ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే ఫుడ్ సప్లై చేస్తున్నామో అక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేసుకోమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీస్ మొత్తం కూడా అవి ఎన్ష్యూర్ చేసుకుంటా ఉన్నాయి, ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ లేకుండా. సో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి ఇమీడియట్ కూడా గ్యాప్స్ రెక్టిఫై చేసి సో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న స్టూడెంట్స్ అందరికీ, సో పబ్లిక్ అందరూ కూడా సో నాణ్యమైన సేఫ్టీ ఫుడ్ అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో అదే వ్యాప్తంగా కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైనా నీడెడ్ ఉంటే కూడా ప్రభుత్వం అవి తొందరగానే వాటన్నిటి కూడా శాంక్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తీసుకుంటారు ఎలక్ట్రానిక్స్ 1లో ఉన్నా, 2లో ఉన్నా, 3లో ఉన్నా, 4లో ఉన్నా కానీ మాక్సిమం ఎంత అకామిడేట్ చేసుకోగలుగుతుంది? 2 ఎలక్ట్రానిక్స్ అకామిడేట్ చేసుకోగలుగుతుంది. సో 2S 2 వరకు ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ పోవాలి? సో ఇక్కడ 4S కూడా 2 అయిపోయింది, 4S లో కూడా 2 అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోవాలి? 3D. నెక్స్ట్ 4B ఎందుకు కాదు? మీకు ఏం అర్థమైతే చెప్పండి. ఇప్పుడు ఒకటైతే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది అది, బట్ మీకు ఎంత అర్థమైందో అది చెప్పండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో ఇప్పుడు నార్మల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? 2S 2P ఫిల్ అయింది, 3S 3P ఫిల్ అయినాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? నెక్స్ట్ 3D 10 వరకు జింక్ అయిపోయింది. జింక్ ఎంత వస్తుంది? అటమిక్ నెంబర్ 30 కాబట్టి 3D 10 వరకు అకామిడేట్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు